ఒరే పనికి మాలోడా, శ్రావణికి ధరణికి తేడా తెలియదురా నీకు? నీ ఇంటి పక్కనే ఉంది కదా, రోజు చూస్తున్నావు కదరా. మరి దీన్ని ఎలా తీసుకొచ్చారా ఏదో సచ్చినోడా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రైతు నెత్తి పగలు కొట్టి చంపేస్తావు. ఏమనుకుంటున్నావు? సంపే మామయ్య, సంపే. పీడ విరుగుడైపోతుంది, సంపే. అక్క అయిపోయావు కాబట్టి వదిలేస్తున్నా. అసలు వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారని చెప్తేనే కదా శ్రావణి ఎవరో ధరణి ఎవరో తెలుసుకోవడానికి. ఏమీ చెప్పకుండా ధరణిని తెచ్చే అంటే ఇలాగే ఉంటుంది మరి. ఆవిడెవరో మంచిదైపోయింది కాబట్టి తిట్టి వెళ్ళిపోయింది. అదే ఇంకెవరైనా అయి ఉంటే నువ్వు చేసిన పనికి ఈ పాటికి అందరూ జైల్లో ఉండేవాళ్ళం. అవునరా, తప్పంతా నాదే. ఈ టెన్షన్లో సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు తెచ్చావే, ఇది శ్రావణి లాయరమ్మా. ఆ ధరణి శ్రావణి కావాలరా. ఈ సంబంధం ఈ శ్రావణి కుదిర్చింది. దాని మాట కాదని చెల్లెలు వాడితో వెళ్ళిపోయిందని కోపంతో దాన్ని తిరిగి తెస్తావంటే మనకి సపోర్ట్ చేస్తానంది. కానీ రోజులు గడిచిపోతున్నాయి, మనం ఏమి చేయలేకపోతున్నాం. దాన్ని ఎలాగైనా తీసుకురావాలరా. నా కొడుకుతో దాన్ని పెళ్లి చేస్తే గాని నలుగురిలో మనం తలెత్తుకోగలం. మారరు, మీరు మారరు. మీ అందరికి పోయాక దగ్గర వచ్చింది, అందుకే మీ బుద్ధులు మారటం లేదు. అరే కరీ నా కొడక, ఈ రోజు నా చేతిలో చచ్చారా నిన్ను? ఆగక చూడక్క, ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. తొందరపడితే ఇదిగో ఇలాంటి తేడాలే జరుగుతాయి. నువ్వు దీని గురించి మర్చిపో. నేనే కరెక్ట్గా ప్లాన్ చేసి దాన్ని ఎలాగైనా తీసుకొస్తా, సరేనా? సరే తమ్ముడు, నువ్వు ఎలాగంటే అలాగేరా. మామయ్య ఇప్పుడు అలాగే అంటది. నువ్వు కానీ తేలేదనుకో మళ్ళీ నీకు చీర గాజులే గతి. నిన్ను నరికి పారేస్తా నా కొడక, దొంగ సచ్చినోడా. ఏంటి ఇవిడ మళ్ళీ ఇటొచ్చిందేంటి? ఆయన్ని కలవడానికి వచ్చిందా? నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా అని ఎలా పోతే పోనీ అని వదిలేసింది మీ అమ్మ. నాకు మాత్రం ఒకటే అనిపిస్తోంది. ఏంటత్తా? ఇది ఖచ్చితంగా మీ అమ్మే చేయించిందిరా. అసలు ఏమిటి ఇవిడ ఉద్దేశం? ఎందుకు పని కట్టుకుని మరీ అత్తయ్య గురించి చెడుగా చెప్తుంది? ఇవిడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయిందేంటి? ధరణిని తీసుకెళ్దామని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. తీరా ఇప్పుడు ఇంత కష్టపడి తీసుకెళ్తే ధరణి కాదు శ్రావణి అంటున్నారు. మేడం, కాఫీ జ్యూస్ లాంటివి ఏమైనా తీసుకుంటారా మేడం? ఏమీ వద్దు. బయట ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు ఒకసారి చూసొద్దాం పద. అమ్మా అలాగే మేడం. నువ్వు వెళ్ళు రఘు. అలాగే సార్. కంగారు పడకమ్మా, నీకోసమే ఇంటర్వ్యూలు చేస్తున్నా.
నువ్వు చెప్పినట్టుగానే 20-25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారికి ప్రాధాన్యత అని టైలరింగ్ వాళ్ళను పిలుస్తున్నా. ఇలాంటి ఉద్యోగాలకి కష్టాల్లో ఉన్నవాళ్లే కదమ్మా వస్తారు. అవునరా, నా చిన్న కోడలు ఇప్పుడున్న పరిస్థితి అదే కదా. నానిని బాగా చూసుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోందట. మనమిచ్చిన ఈ ఆఫర్ని కనుక తను చూస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుందిరా. ఆమెకిప్పుడున్న అవసరం ఎంతో నాకు తెలియదు, కానీ నీలో ఇంత బలంగా ఉన్న కోరికను మాత్రం ఆ దేవుడు కాదనలేడనిపిస్తుందమ్మా. ఖచ్చితంగా వస్తుంది కదా. మేడం, అమ్మా, ముందు కాఫీ తాగు. రఘు, ఎంతమంది వచ్చారు? ఎంతమందో తెలియదు సార్, వస్తూ ఉన్నారు సార్. అందులో నిండుగా బొట్టు పెట్టుకుని లంగా ఓణిలో కళైన మొహంతో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. 1 by 1 పిలుస్తాను, మీరే చూడండి. రఘు, పిలవడం కాదు, ముందు వాళ్ళ రిజ్యూమ్స్ పట్రా. అలాగే సార్. అన్నయ్య, క్యాబ్ ఇంకా రాలేదు కదా, ఎంతసేపు అవుతుందో ఒకసారి చూడవా? 2 minutesలో వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు, కంగారు పడకమ్మా. నీకేం, నువ్వు అలాగే చెప్తావు. ఆ జాబ్ రాకపోతే అందరూ నన్ను తక్కువ చేసి చూస్తారు. నీకు ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుందమ్మా. నువ్వు కోరుకున్న అబ్బాయితోనే నీ పెళ్లి కూడా అవుతుంది. కొంచెం త్వరగా తీసుకెళ్ళి భయ్యా. మా చెల్లికి 10 నిమిషాల్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. డోంట్ వరీ, మన చెల్లిని ఇన్ టైంలో అక్కడ దించుతాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్. బాయ్. అన్నయ్య బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. విక్రమ్, వేదవతి ఏవో ఇంటర్వ్యూలు ఉన్నాయని ఆఫీస్కి వెళ్లారు. ఇంట్లో పని వాళ్ళని కూడా బయటికి పంపించేశాను. అవును, ఇంతకీ పనివాళ్లు బయటికి వెళ్లారా లేదా? లక్ష్మి, గౌరీ, లక్ష్మి. అమ్మయ్యా, ఈ పనివాళ్లు కూడా లేరు. ఇదే మంచి సమయం. ఇప్పుడు ఇల్లంతా జల్లెడ పట్టి మరీ వెతికి ఆదిత్య పేరు మీద ఏ ఆస్తులున్నాయో తెలుసుకోవాలి. ఆదిత్య నా గ్రిప్లో ఉండగానే వాణ్ణి ఎలాగోలా ఒప్పించి వాడి చేత సంతకాలు పెట్టించుకొని ముందు వాడి ఆస్తులు నా పేరు మీదకొచ్చేలా చేసుకోవాలి. అన్నీ వీళ్ల పేరు మీదే ఉన్నాయి. ఒక్కటి కూడా ఆదిత్య పేరు మీద లేదు. పిచ్చోడు, వాడికెందుకులే అని ఆదిత్య పేరు మీద ఏమీ రాయలేదా ఏంటి?
పర్వాలేదు. ఆదిత్య పేరు మీద కూడా బాగానే ఆస్తులు రాశారు. అయినా చిన్న కొడుకంటే ప్రేమ ఎక్కువ కదా, ఆ మాత్రం రాయకుండా ఎలా ఉంటారు? ముందు ఈ ఆస్తులు నా పేరు మీదకొచ్చేలా చేసుకోవాలి. ఈ ఆస్తి మొత్తం చేజిక్కించుకోవడానికి, మా అమ్మ ఆత్మకి శాంతిని చేకూర్చడానికి ఇదే ముందడుగు. అమ్మా, నీ కోరిక తీరబోతోంది. పైనుంచి నీ ఆశీర్వాదాలు గట్టిగా ఇవ్వు చాలు. నేను అనుకున్నది సాధిస్తా. చాలా థ్యాంక్స్ అన్నయ్య, దేనికి? నన్ను చెల్లెమ్మ అన్నందుకు. నాకు నా వైఫ్ తప్పితే అందరూ చెల్లెళ్ళే. అయితే వదిలే, సో లక్కీ. కాదు, నేనే లక్కీ. ఇంతకీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే కంపెనీ పేరెంట్ సత్యవతి? నా పేరు నీకెలా తెలుసు అన్నయ్య? కస్టమర్ పేరు ఆటోమేటిక్గా మొబైల్లో వచ్చేస్తుంది కదమ్మా. ఓ అవును కదూ, మర్చిపోయాను. ఇంకొకటి కూడా మర్చిపోయావు. ఆ కంపెనీ పేరంటూ చెప్పనే లేదు. విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓహో, అదా? అంటే నీకు తెలుసా అన్నయ్య? A to Z తెలుసు. అందులో ఎండి బాగా స్ట్రిక్ట్, కానీ చాలా మంచోడు. ఆ కంపెనీలో పనిచేస్తే నీకు చాలా వాల్యూ ఉంటుంది. భయపడకుండా ఇంటర్వ్యూలో కరెక్ట్గా అటెంప్ట్ చేయి. అడిగిన ప్రశ్నలకి ధైర్యంగా నిజాయితీగా సమాధానం చెప్పు. నువ్వు నమ్మకంగా ఉంటావు అనిపిస్తే చాలు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ ఉద్యోగం వస్తే మా అమ్మకి మందుల కోసం అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే అన్నా, బాయ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నా. నా సర్టిఫికెట్స్ క్యాబ్లోనే మర్చిపోయాను. ఇప్పటికే చాలా మంది వచ్చి వెళ్ళారు. అసలు సిటీలో ఉన్నారో లేదో? లేదురా, ఉన్నారు. మొన్న గుడికొచ్చి నాని పేరుతో అర్చన కూడా చేయించింది అని చెప్పానుగా. మే కమింగ్ సార్? కమిన్. నమస్తే సార్. నమస్తే మేడం. నా సర్టిఫికేట్స్ క్యాబ్లో మర్చిపోయాను సార్. నేను స్టిచ్చింగ్ కోర్స్లో డిప్లొమా చేశాను సార్. గుడ్. కానీ సర్టిఫికేట్స్ కావాలి కదమ్మా, అప్పుడే కదా నీకు జాబ్ ఇవ్వాలో వద్దో నిర్ణయించేది. లేదు సార్, క్యాబ్ డ్రైవర్ అన్న చాలా మంచివాడు సార్. నా సర్టిఫికేట్స్ తిరిగి తెచ్చిస్తాడని నమ్మకం నాకుంది. అంతేకాదు సార్, మీ కంపెనీ మంచిదని చాలా గొప్పగా చెప్పాడు సార్. అరే పాపం, ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ మర్చిపోయిందే. ఈ ఉద్యోగం వస్తే మా అమ్మకి మందుల కోసం అప్పు చేయాల్సిన అవసరం ఉండదు.
పోన్లేరా, తీసుకో. సర్టిఫికెట్స్ ఉన్నాయంటోందిగా. నీ పేరేంటి? పసుపులేటి సత్యవతి సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ పాస్ అయింది సార్. తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాను. నా చిన్న కోడలు కూడా ఇదే ఇన్స్టిట్యూట్లో చేసిందేమో. ఎక్కడ చేసావమ్మా? సిటీలోనేనా? లేదు మ్యామ్, నల్గొండలో. ఒకసారి చూడొచ్చా? అన్ని బ్రాండెడ్ షర్ట్లే వేసుకుంటారు. ఒకసారి వేసుకున్న షర్ట్ లోపల అన్నయ్య నన్ను చూస్తే, ఇంటికి బలవంతంగా తీసుకెళ్తే, అక్కడ అమ్మ నన్ను వెళ్ళనివ్వకపోతే, నో, నేను లేకపోతే టైలర్ ఒంటరిదైపోతుంది. టైలర్ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ ఉద్యోగం వస్తే మా అమ్మకి మందుల కోసం అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. అన్నయ్య కనిపించకుండా ఆ అమ్మాయికి నేను ఈ ఫైల్ ఇచ్చేస్తాను. రేయ్, ఇలా పెద్దమ్మ గారు పెద్దబ్బాయి గారు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వెంకట్రావు గారేమో లీవ్ పెట్టాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. హిరకాటంలో పెట్టేసింది. పెద్ద మేడం అంటే అమ్మే. అమ్మ దృష్టిలో నేను తప్పు చేశాను. గ్యారంటీగా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. అసలే టైలర్ అంటే అమ్మకు కోపం. ఏమండి, టాబ్లెట్స్ మర్చిపోయారు. ఇదిగో, తలనొప్పిగా ఉంటే ఇది రాసుకోండి. ఏసీ పాడైపోతే గ్లాస్ దించుకుంటారు కదా, అప్పుడు ఈ మంకీ క్యాప్ పెట్టుకోండి. ఆకలేసినప్పుడు ఈ బిస్కెట్స్ తినండి. థ్యాంక్ యూ టైలర్. వెళ్ళొస్తా. జాగ్రత్త. హలో టైలర్. చెప్పండి సారు. నేను